బిగ్ బాస్ 8వ సీజన్‌లో 4వ వారంలో రెండో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటంటే ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా 2 టీముల ముందు 2 విందు భోజనం పెట్టాడు బిగ్ బాస్. ఆ విందు భోజనాన్ని పూర్తిగా తినాల్సి ఉంటుంది. ఆ విందు భోజనాన్ని 40 నిమిషాలు పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి సోనియా, కాంతార టీం నుంచి నబిల్ వచ్చారు. ఇద్దరు కొంచెం తినేసరికి పని అయిపోయిందని ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హౌస్‌లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్‌లను తయారు చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు వాళ్ళ ముందే విందు భోజనం పెట్టి చూస్తుంటే శిక్ష వేశాడు. సోనియా, నబిల్ తినలేక చాలురా బాబు అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే, ఫుడ్ చూస్తూ నోరూరిపోతున్నా కంట్రోల్ చేసుకున్నారు మిగిలిన కంటెస్టెంట్స్. అయితే ఇంతలో బిగ్ బాస్ విష్ణుప్రియను ఓ క్వెషన్ అడిగాడు. విష్ణుప్రియ ఆ భోజనాన్ని చూస్తుంటే "నీకేమనిపిస్తుంది?" అని చెప్పాడు. అంటూ కౌంటర్ వేశాడు బిగ్ బాస్. ఇంకాసేపటికి విష్ణుప్రియని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ "ఓ పాట పాడండి" అంటూ బిగ్ బాస్ అడిగాడు. ఇక తినడం వీళ్ళ వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీమ్‌లో నుంచి వేరొక సభ్యుడిని తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అటు యష్మి, ఇటు ఆదిత్య వెళ్లారు. అయితే వీళ్ళు తినే సమయంలో సోనియా, నబిల్ చేత ఎక్కాలు చేయించారు బిగ్ బాస్. యష్మి చేత ఓ పాట కూడా పాడించాడు బిగ్ బాస్. చూస్తుండగానే 4 నిమిషాలు అయిపోయాయి. కానీ ఆ విందు భోజనం మాత్రం పూర్తి కాలేదు. దీంతో 2 టీమ్‌లు ఈ ఛాలెంజ్‌ని ఓడిపోయారు. ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్స్ చివరిలో ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. మిగిలిన ఫుడ్‌ను టేస్ట్ చేయొచ్చు అంటూ చెప్పగానే అందరూ ఆ ప్లేట్ల మీద పడ్డారు.